लंबोदरस्य विकटा विघ्नाय योगनाधिपः धूम्रहेतुर्गणाधिपः अगजानना द्वादशेतानि नामानि यपणे सुनियादपि विद्यारम्भे विवाहेत प्रवेशे दुर्गमे तथा संग्रामे संकटे एव विघ्नस्य जायते शुक्लांबरधरं देवं शुभवर्णं प्रसन्नवदनाय सर्वविघ्नोपशान्तये अभीप्सितार्थसिद्ध्यर्थं पूजितो यस्त्रात्रयेः सर्वविघ्नहरस्तस्मै गणाधिपतये नमः वक्रतुण्डाय तलंगी ओम केशवाय नमः ओम नारायणाय नमः ओम माधवाय नमः ओम गोविंदाय नमः ओम विष्णुदेवाय नमः संकर्षणमुहूर्तः सुमुहूर्तोऽस्तु एतत्समुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्तानुकूल्यता भवति पूर्वोच्चरितवर्तमान एवं विशेषेण विशिष्टायां सुभक्तो श्रीब्रह्माण्डकोटिब्रह्माण्डनायकस्य देवदेवा फल प्राप्ति अर्थम अस्माकं सहकुटुम्बानां सपरिवाराणां महागणपति प्रसाद सिद्ध्यर्थं गणेश उत्सव अंगभूतं प्रथम दिवस प्रातःकाल समये महागणपति देवता पंच गणपति सद्गुरो स्मरणं च करिष्येत् ओम गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनां उपमश्रावस्तवं ज्येष्ठराजं ब्रह्माणां ब्रह्मणस्तान् षड्मन्नोतिभिः कवीनां नन्दे सुप्रियते गीतनारे महा मार्गम्मा खमं सिद्धमर्दात् विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लम्बोदराय सकलाय जगज्जिताय नागाननाय स्तुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते भूर्भोत्र महागणाधिपतये नमः ध्यायामि पुष्पसमर्पयामि नमः आवाहयामि आसनं परिकल्पयामि महागणाधिपतये नमः జాతిని ఐక్యం చేసుకుని మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో అందరం కలిసిమెలిసి లక్షలాదిగా బస్తీ నుంచి మొదలుపెట్టి పెద్ద పెద్ద కాలనీల వరకు 11 రోజుల పాటు పూజలు నిర్వహించి 11వ రోజు మనం హుస్సేన్ సాగర్ నిమజ్జన కార్యక్రమం కొనసాగుతా ఉంది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మహేందర్ గారు, బాకినార గణేశోత్సవ సమితి అధ్యక్షులు రాఘవరెడ్డి గారు, వ్యవస్థాపక సభ్యులు కరుణిమల్ గారు, రాజవర్ధన్ రెడ్డి గారు ప్రధాన కార్యదర్శి, రామరాజు గారు అడ్వైజర్, శశిధర్ గారు, వైకుంఠం గారు, శ్రీరామ్ వ్యాస్ గారు, పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం. భారతీయ సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడే కర్తవ్యం ప్రభుత్వాల మీద ఉండాల్సిందే. ప్రభుత్వాలంటే ప్రజల విశ్వాసాలు, ప్రజల సంస్కృతి, సాంప్రదాయాలు, ప్రజల విశ్వాసాలు ఇవన్నీ కాపాడే కర్తవ్యం ఉంటుంది ప్రభుత్వాలకి. కానీ బాధ అనిపించే అంశం ఏంటంటే కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం కావచ్చు, సంకుచిత ధోరణి వల్ల కావచ్చు, కొంత కించపరిచే ప్రయత్నం జరుగుతుండొచ్చు. ఆ క్రమంలో ప్రజలే మా సాంప్రదాయం ఇది, మా విశ్వాసం ఇది అని కాపాడుకునే ప్రయత్నమే మనం గొప్ప చేసినాం. ఇప్పుడు దాకా రామరాజు గారు చెప్పినట్టుగా అనివార్యంగా ప్రజల విశ్వాసాన్ని కాపాడే కర్తవ్యం ఉంటుంది. కాబట్టి ఇవాళ ప్రభుత్వాలు ముందుకు వచ్చి చేస్తున్న విషయం సంతోషం. ఈ సాంప్రదాయం కొనసాగాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎప్పుడు కూడా మన ధర్మం, మన ఆచారం మానవ కళ్యాణం కోసమే తప్ప దానికంటే భిన్నమైన ఆలోచన మన హైందవ సాంప్రదాయం లేదు. మనం చూస్తా ఉన్నాం, ప్రపంచానికి ఇవాల్టి అనేక రకాల శాస్త్ర విజ్ఞానాల ఆవిష్కరణకి మన మూలమైన విషయం ఇప్పుడు అర్థమవుతాం. ఎంత పాశ్చాత్య దేశాలు వాళ్ళ పాశ్చాత్య నాగరికం చెప్పుకున్నా మన సాంప్రదాయాలు
మన దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ అనాదిగా ఎంతో గొప్పదో ఇప్పుడు అర్థమవుతా ఉంది. విశ్వానికే విశ్వ గురువుగా ఉన్నటువంటి భారతదేశం మళ్ళీ ఇప్పుడిప్పుడే ప్రపంచానికి మళ్ళీ ఆ విశ్వ గురువు స్థానాన్ని గుర్తు చేస్తున్న శుభగడిలో మనం ఉన్నాం. కాబట్టి తప్పకుండా ఇవాళ మొన్ననే బోనాలు సమర్పించుకున్న 1 మంత్ వరకు మళ్ళీ 11 రోజులు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఆ తదుపరి దుర్గామాత కార్యక్రమం. ఇట్లా సంవత్సర కాలంగా ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క అమ్మవారిని కావచ్చు, గణపతి గారిని కావచ్చు, ఇట్లా మనం మొక్కులు చెల్లించుకునే సాంప్రదాయాన్ని. అందుకే ఎక్కడ హింసా ప్రవృత్తి లేకుండా మానవత్వాన్ని చాటేటువంటి కేంద్రంగా ప్రపంచంలో భారత్ వర్ధిల్లుతున్న విషయం మనందరూ తెలుసు. కాబట్టి ఈ పరంపర, ఈ సాంప్రదాయం ప్రపంచ మానవాళికి అందించేటువంటి దేశంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ 11 రోజుల ఉత్సవాన్ని గొప్పగా ప్రతి మండపం దగ్గర చాలా శాంతిపూర్వకంగా